ఏం పుస్తకం? బిఏ మాస్టర్. మరి ఆయన ఇచ్చిన డబ్బులతో ఇంటికాడ సంసారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, మరి అమ్మాయిలు ఉన్నారు, మరి అన్నీ వదులుకొని ఏమి ఆలోచించకుండా తను వచ్చిన పెన్షన్ డబ్బులతో బిఏ మాస్టర్ని బుక్ ప్రింట్ చేసి అందరికీ పంచారు. మరి మనం ఏం చేస్తాం? మనకు వస్తే మనకు ఒక 5 లక్షలు 10 లక్షలు వచ్చింది, ఏం చేస్తాం మనం? డబల్ చేస్తాం. అదే మనం అయితే ఏ ప్లాట్ కొనుక్కుందాం, లేకపోతే ఏ ఇల్లు కొనుక్కుందాం, లేదా అమ్మాయి పెళ్లి చేస్తే ఏవో సంథింగ్ చేస్తాం. అయితే మా అయితే మనకి తేడా ఏంటి? అలా ఆలోచించడానికి కారణం ఏంటి? మనం ఆత్మజ్ఞాన సాధనలో ఉన్నాం. ఆయన బ్రహ్మజ్ఞాని అయినవాడు. ఆత్మజ్ఞాని ఏంటండి అంటే అర్థం ఏంటి? మరి అంటే వింటున్నా కదా, ఇప్పుడు వచ్చిన కానించి 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు అంటాం. మరి ఆత్మజ్ఞానం అంటే ఎవరినంటాం? నేను శరీరాన్ని కాదు ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. సరిగా క్లాసు. మరి బ్రహ్మజ్ఞానం అంటే అందరూ దేవుడికే. ఇంకా వ్యోమం పశ్చితి సర్వత్యామయి పశ్చితి తస్యాహం ప్రణస్వామి సత్యమైన ప్రణసి. అంటే ఎవడు తనను తాను అంతటిలో తనను చూసుకుంటాడో అని అర్థము. అదే బ్రహ్మజ్ఞానము. ఇప్పుడు నేను ఏదై ఉన్నానో అదే అంతటా ఉన్నానని తెలుసుకుని జీవించేవాడే బ్రహ్మజ్ఞాని. అటువంటి బ్రహ్మజ్ఞాని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. బ్రహ్మజ్ఞాని అంటే ఎవడు తనని తాను అంతటిలో తనను చూసుకుంటాడు. అంటే ఇక్కడ పత్రిక బ్రహ్మజ్ఞాని అయ్యాడు. నేను ఆత్మను తెలుసుకున్నాడు. మరి ఆత్మ మరి అంతటిలో ఉందిగా, మరి అంతటిలో ఉన్నవాడు కూడా పత్రికగా. అందుకే ఆయన ఏమన్నాడు? అందరికీ పంచుతాడు నేనే. అందుకే పుస్తకాలు పంచించారు. తర్వాత మనకి 2019లో ఏప్రిల్లో 13 వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. అంటే ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ 30 సంవత్సరాలు మంచి ధ్యానంలో ఉన్నవాడు. కానీ ఇక్కడ పిరమిడ్లు కడతారు, డబ్బులు ఇస్తారు, ఏమైనా చేస్తారు. కానీ తనకు తాను ఎవరూ మారడు. నా వ్యక్తిగత నేను మార్చుకోను, మైకించుకుని బోధనలు బోధిస్తా, ప్రగల్భాలు చెబుతా, కానీ నాకు నేను మారడం లేదు. ఒక ముఖ్యమంత్రి వరద వస్తే ఏరియల్ సర్వే ఎలా చేస్తాడో మన మంత్రి సారు ఒకసారి కూర్చొని హాస్టల్ సర్వే చేస్తే ఈ మాస్టర్లందరికీ మనకి దేవుడికి 7 రంగులు ఉంటాయి. అలాగే మనకి ఆరా ఉంటుంది. ఆ ఆరాను బట్టి ఒక్కొక్క మాస్టర్ యొక్క కలర్ను బట్టి వాడి వ్యక్తిగత తెలిసిపోతుంది. అది ఎవరికి? తొలడే మాస్టర్. మామూలు మాస్టర్కి జరగదు. జరుగుతుంది, ఏమైనా అనుభవం ఉంటే జరుగుతుంది. గత జన్మ సాధన ఉంటే అనుభవం ఉంటే ఆ ఆరాలో ఏమి తెలియదంటే ఇక్కడ ప్రతి మాస్టర్ అన్నీ బాగానే ఉన్నారు, ఏమేమి తెలియదు. కానీ తనకు తాను మారట్లేదు అని అప్పుడు 13 వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. మరి ఎంతవరకు తెలిసాడు మనకి? ఒక చార్ట్ పెట్టి ఒక బేర్పుట్ దగ్గరికి ఆరాధిస్తాం. 18 ఆధార సూత్రం అది అంతే. ఏమి మనం వాటిల్లో మూలానికి వెళ్ళి తెలుసుకోము, ఆచరించము, పాటించము. మరి వ్యక్తిగత మార్పు ఎట్లా వస్తుంది? ఎన్ని గంటలు ధ్యానం చేసినా, ఎన్ని రోజులు చేసినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఏమి చేసినా తనకు తాను వ్యక్తిగతంగా మారకపోతే శూన్యము. గంటలు చేస్తాం కానీ మనకి విషమ ప్రాణశక్తి వస్తుంది, కానీ సుఖమేంటి? తనకు తాను మారకలా. మరి తనకు తాను మారకుండా ఎట్లా? సరే ఓకే, మన సినిమాలో ఒక మాస్టరు ఎప్పుడు అంటే 30 సంవత్సరాల కింద, ఇప్పుడంటే కొంచెం డెవలప్ అయింది, ఎవరైనా ఇస్తారు. కానీ అప్పుడు తన ఇంట్లో డబ్బు వాళ్ళది బంగారం తాకట్టేసి పిరమిడ్ కట్టారు తెలుసా? చూపించారు ఎవరైనా. ఏ ఊరు? తర్వాత
ఇంకో మాస్టర్ ఇట్లాగే మరి పత్రికగా కలాలి. మరి ఇక మనం ఎంత చేస్తాం? నేను ఇచ్చాను, నేను చేశాను, నేను అంటాం. సరే, ఓకే. ధ్యానం ఎందుకు చేస్తాం మనం? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ధ్యానం చేస్తే జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానము మార్గము. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి. ధ్యానము చేస్తే జ్ఞానం రాదు, ధ్యానం చేస్తే ముక్తే రాదు. ధ్యానము ద్వారా జ్ఞానం, జ్ఞానము ద్వారా ముక్తి. ధ్యానము చేస్తే విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. ధ్యానము చేస్తే జ్ఞానము రాదు. మరి జ్ఞానం ఎలా వస్తుందండి? ఇంకా పత్రిజీ గారు జ్ఞాన నవరాత్రులు తెలుసా? పత్రిజీ గారు ఇంకా చదవండి. 9 ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, ధ్యానమే దేవాలయం, శ్వాసమే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. తర్వాత అనుభవమే జ్ఞానము. మరి చెప్పరే, నాకన్నా సీనియర్ ఉన్నాగా. నేనంతా చిన్నవాడు, వయసులో పెద్దవాడు, జ్ఞానం చిన్నవాడు. నాకంటే ఆవేదన కూర్చొని ఏమి జ్ఞానము ఏమొస్తుంది? ఏమైనా రావాలి జ్ఞానం వస్తే? అనుభవమే జ్ఞానము. ఒకసారి పట్టేసరి గట్టి క్లాస్ వస్తుంది. సరే, ఓకే. ఏమి అనుభవించాలి? అనుభవం అంటే ఎట్లా వస్తుంది? సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం. సరే, తెలుసుకుందాం. మనము పూర్ణ దేవుళ్ళ నుంచి విడిపడిన అంశదేవుళ్ళం. మనము దేవుళ్ళ చే తయారు చేయబడిన దేవుళ్ళం అని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసంగా మన దైనందిన జీవితంలో మనం చేయాల్సిన ముఖ్య పని ఏంటంటే ధ్యానాభ్యాసం. ఏంటంటే నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానం. మరి జ్ఞానం నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం, సత్యములో మునిగితే జ్ఞానం వస్తుంది. ఒకసారి కాదు, ఎందుకేం చెప్పుకోవడం? అనుభవమే జ్ఞానం. ఏమనుభవించాలి? ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? సత్యములో మునిగితే జ్ఞానం వస్తుంది. అంటే ఇప్పుడు ఏం అనుభవించాలి? మనం సత్యాన్ని అనుభవించాలి, సత్యమును జీవించాలి, సత్యాన్ని ఆశ్రయించాలి, సత్యాన్ని పాటించాలి, సత్యములో ములగాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. వేరేగా ఏమీ రాదు, వేరే దోమలు ఏమీ లేవు. ఇది రావాలంటే ధ్యానము. ధ్యానము ద్వారా జ్ఞానము. ధ్యానం ద్వారా ఏంటి? అనుభవం. ఏం అనుభవం? సత్యము. సత్యమేవ జయతే శ్లోకం ఉందిగా. అంటే అర్థం ఏంటండి? పూర్తి శ్లోకం ఎవరికైనా ఐడియా ఉందా? సరే, ఓకే. సత్యమేవ జయతే నామృతం సత్యేన పంథా వికతో దేవయాన ఏనా క్రమంత్యా రుచో హ్యాప్తకామయ ప్రతాత సత్యస్య పరమవృతం. అది చూడండి ఒకసారి గట్టి క్లాస్. ఇక్కడ ఏం చేస్తామంటే సత్యమేవ జయతే అంత అయిపోయింది. ఇవి వెళ్ళాలి. ఇక్కడ మనం జ్ఞానాన్ని బోధించడం అంటే మనకి దగ్గర ఏదో ధ్యానం చేసి లోపడేది ఏది ఉండక్కర్లా. పత్రిక సరే చెప్పారంటే ఇక్కడ మనకి కామన్ సెన్స్ ఉండాలి. కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం. కొన్ని తెలివితేటలు, ఇంగిత జ్ఞానం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ఇక్కడ జ్ఞానాన్ని బోధించడానికి నచ్చితే అది తెలియదు నాకు అప్పట్లో. మనకు కొంచెం తెలివితేటలు ఇంటర్నెట్ చదువుకుంటూ జ్ఞాపకాలు అయిపోయింది. చదివితే కొద్ది జ్ఞాపకశక్తి కూడా. అయితే దానికి ఏం చేయాలి? కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం, తెలివితేటలు రెండూ ఉపయోగిస్తే మనం ఏమైనా చేయొచ్చు. అలాగే కత్తిరిసాల ప్రకాశం ఆయన లేదు. ఆయన తల నుంచి పాదాల వరకు అనుభవ జ్ఞానపు మొగ్గ. ఏది చూసినా లోపలికి వెళ్ళి ప్రతి కణంలో జ్ఞానమే ఉంటుంది, ఏమీ ఉండదు. అలాగా మన కట్టా కళాధర్ గారు పరీక్షించడం కోసం ధ్యానంలో కూర్చొని ఆయన లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ అడుగులు చూసి ఏ కణంలో చూసి జ్ఞానం దగ్గర సేమ్ కనకాలు ఆయన ఎలా పడి ఆడు ఏ తాటి కూర్చొని వెళ్ళాడు? టెస్ట్ చేద్దామని వెళ్ళాడు. టెస్ట్ చేద్దామని ఆత్మ ప్రతిసారి తెలియదా? వీడు ఎందుకు వెళ్ళాడు? ఏంటో చూద్దాం. ఆడికి జ్ఞానమే కనపడాలి, ఏం కనపడకూడదు అన్నాడు. ఆడికి అదే కనపడదు, ఇంకో ఏం కనపడదు. చూద్దామని ఆయన పట్టుకోలేదు. ఆయన పట్టుకోవడం, ఆయన తెలుసుకోవడం మనకి సామాన్య విషయం కాదు. బ్రహ్మజ్ఞాని ఆయన సామాన్య విషయం కాదు. ఆయన 1,44,000 మందిని
పైనుంచి జన్మ తీసుకుని దిగాడు. అప్పుడు ఎట్లా దిగాడో దీనికి చాలా స్టోరీ ఉంది. షార్ట్ కట్ ఒకే చెప్తాం. అనుభవం వచ్చింది ఆయన గురించి. ఆయన ఏంటంటే ప్రమాదం లేనంత సేపు మనిషి ఏ విషయం గురించి ఆలోచించాడు. తీరా సమయం వచ్చేసరికి అక్కడ దిద్దుకోవడానికి అక్కడ ఏమీ మిగిలి ఉండదు. కానీ ధ్యాని జ్ఞాని అయిన వాడు తనదైన శైలిలో వాటిని అధిగమించవచ్చు. కాలం మన చేతిలోనే ఉంది అన్న సత్యాన్ని తెలియజెప్పడానికి వచ్చింది ఆయనే మన బ్రహ్మర్షి పితామహ పత్రిక. ఇక్కడ కష్టము అంటే ఎలాంటి కష్టాలైనా ఇష్టంగా భావించాలి. ఇష్టంగా భావించడమే జ్ఞానం. ప్రతిదానిలో బట్టి కుట్టుకోవడం అజ్ఞానం. ఎలాంటి కష్టాలని ఎలాంటి కృష్ణపరిధిని నీటి మీద గీతలా తీసుకోవాలి తప్ప నీటి మీద రాతలా తీసుకోవాలి. అదే జ్ఞాని యొక్క కష్టం. ఇక్కడ ముందు చెప్పుకోవాలి ప్రమాదం లేనంత సేపు అంటే ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు. కష్టము నష్టము దుఃఖము బాధ ఏదైనా మనిషి ఏ విషయం గురించి ఆలోచించాడు. ఏమీ ఉండదు, బాధ ఉండదు, ఎవరి దేవుడు కూడా మనకు గుర్తుకురాడు టైంలో. కానీ తీరా సమయం వచ్చేసరికి కుటుంబంలో 4 నుంచి ఒకేసారి కష్టాలు బాధలు నష్టాలు వచ్చిందో వాడికి ఏమీ చేయడానికి ఏమి తోచదు, ఏమి తెలియదు, ఏమి చేయలేదు. కాలం మన చేతుల్లోనే ఉంది. ఒక పత్రిస్తాం ఫలానా సత్యం అని చెప్పి పత్రిస్తాం మనకు పంపించాను తీసుకుని చెప్పండి. ప్రమాదం లేనంతసేపు మనిషి ఏ విషయం గురించి ఆలోచించాడు. తీరా సమయం వచ్చేసరికి దిద్దుకోవడానికి అక్కడ ఏమీ మిగిలి ఉండదు. కానీ ధ్యాని జ్ఞాని అయిన వాడు తనదైన శైలిలో వాటిని అధిగమించవచ్చు. కాలం మన చేతిలోనే ఉంది. అన్ని సత్యాన్ని తెలియజెప్పడానికి వచ్చింది ఆయనే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఓకే, మన సినిమా ఆయన రచించింది ఎవరండి? అందుకైతే గతంలో 3 సినిమాలు రచయిత. నేను ఐడియా ఉందా? వాట్సాప్ చూస్తారు కదా, నాకు తెలియదు. ఎవరండి? ఏదో ఉంది. ఓకే, జేకే భారవి. అన్నమయ్య, రామదాసు, మంచునాథ సినిమాలకి రచయిత. ఇంకో సినిమా డైరెక్ట్ చేస్తారు. ఏ సినిమా? ఆదిశంకరాచార్య డైరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ రచయిత. ఆయన పేరు జేకే భారవి. జేకే భారవి. జేకే డెకరేషన్ ఇంకా చెప్పారుగా. తెలివితేటలు, కామన్ సెన్స్ ఇవి 2 పట్టుకుంటే ఇటువంటి జ్ఞానాన్ని బోధించవచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ కొంతవరకు మనం తెలుసుకోవాలి. పూర్తిగా కాదు సుమా, పూర్తిగా కావాలంటే సాధన. జేకే భారవి ఇవన్నీ ధ్యాన జగత్తులో వస్తాయి. కానీ చదువుతారు, అక్కడికి వెళ్ళిపోతారు. సరే, ఓకే, మీ టెక్నిక్ వద్దు చెప్పవాలి. జయశ్రీ కుమార భారవి. జేకే భారవి అంటే ఏంటండి? జయశ్రీ కుమార భారవి. ఆయన అసలు పేరేంటి? సుదర్శన్ భట్టాచార్య. మరి ఈ పేరు ఎలా వచ్చింది ఆయనకి? జయశ్రీ అనే ఆమె ఈయన దత్తత తీసుకొని జేకే భారవి, జయశ్రీ కుమార భారవిగా పేరు మార్చింది. అది ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నామంటే దాని మూలాన్ని వెళ్ళాలి. మళ్ళీ వెనకాల ఇంక వేరే చెప్పే స్థాయి స్తోమత ఉండకూడదు. మనం ఆ స్థాయిలో ఆ జ్ఞానాన్ని తీసుకోవడం జరగాలి. ఇవన్నీ ధ్యాన జగత్తులో వస్తాయి. 2013 నుంచి ఫస్ట్ ధ్యానంత ప్రసిద్ధి వచ్చింది. ధ్యాన జగత్ ఎప్పటి నుంచి మొదలైందండి? మాకేం తెలుసు అండి. 2015 నవంబర్ నుంచి అంతకుముందు ధ్యానం ప్రదేశం 2015 నవంబర్ నుంచి ధ్యాన జగత్తు మొదలైంది. మరి చదువుతాయి కదండి, మరి ఏం గుర్తుండవండి. ఇక్కడ ఎందుకు గుర్తుండాలి అంటే మీకు అవసరం లేదు, నాకు కాదు. ఎందుకు అంటే నేను జ్ఞానాన్ని బోధించాలి అనే ఇక్కడ పెట్టుకున్నాను. 2013లో నిడదవోలులో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్కి ఒక మాస్టర్ ద్వారా వచ్చారని చెప్పారుగా. ఆ రోజు వచ్చాను. అది చెప్పగా 3 నెలలకు 4 నెలలు వస్తే ఈయనేదో అంటున్నాడు, ఏదో ధ్యానం అంటాడని చెప్పి వచ్చాను. 5 మానేసి డబ్బులు ఎంత కట్టాలన్నా ఏ ముద్ర అన్నాడు. సరే, టైం ఇప్పుడు ఉదయం 10 నుంచి 4 గంటలు. మరి ఉదయం 10 నుంచి 4 గంటలంటే ఏమన్నా టిఫిన్ కోసం పెట్టుకెళ్ళాలన్నా లేదు, వాళ్ళే భోజనం పెడతారన్నాడు. డబ్బులు లేవు, భోజనం పెడతారు. ఇంకా అంతకన్నా వెళ్ళడానికి మనకేంటి? సరే, ఏదో 3 నెలల నుంచి 4 నెలలు చెప్తున్నాడు. సరే, ఇది బాధ అయితే తీర్చేద్దాం. సరే, ఈ నెల వస్తాలే ఆ నెల వెళ్ళా. ఒక 100 మంది వచ్చారు. ఎడగో కళ్యాణం ఒక మాస్టర్ వచ్చి ఇలాగే జ్ఞానాన్ని బోధిస్తున్నారు. స్టేజ్ ఎట్లా? సరే, అట్లా కూర్చొని
ఆ రోజే నేను అలా ఎందుకు చెప్పకూడదు, జ్ఞానం ఎందుకు బోధించకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈ స్థాయికి తీసుకొచ్చింది. మన ఆలోచన మన వాస్తవము మనకు వచ్చిందా? ఆలోచన రావడం కాదు, అది సాధించాలి. ఇక్కడ ధ్యానం చేస్తాం. జ్ఞానం రావాలన్నా, ముక్తి రావాలన్నా, ఏమి రావాలన్నా, ఏమి చేయాలన్నా ఇక్కడ పెరగడ మాస్టర్కి ఒకటి ఉండాలి. ఏముండాలంటే అది లేకపోతే ఏమి రాదు. వినయం ఉండాలి. ఇప్పుడు గురుకులంలో గురువు దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఎలా ప్రవర్తిస్తారు శిష్యులు? వినయంతోనే కదా. వినయం లేకుండా ప్రవర్తిస్తారా? అంతేనండి. ఉండాలి. మరి ఏది క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇక్కడ వినయం ఉండాలి. ఎన్ని కళలు ఎన్ని విద్యలు ఉన్నా వినయం అనేది లేకపోతే వివరం ముందు సున్నా. మీ దగ్గర ఎన్ని కళలు ఉండొచ్చు, ఎన్ని విద్యలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ వినయం లేదు. వినయం అనేది లేకపోతే వివరం ముందు సున్నా. వినయం అనేది ఉంటే అన్నీ మనలో చేరతాయి. ఆస్తి, ఐశ్వర్యం, ఆనందం, సంతోషం, ప్రేమ అన్నీ మనలో చేరతాయి. ఎప్పుడు వినయం అనేది ఉన్నాం. వినయం అంటే ఏంటంటే ఎలాగంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, మ్యాథ్స్ ఫిజిక్స్లో బోర్డు మీద లెక్చర్ చూపిస్తాడు. H2O, H2+O, H2O అంటే ఏంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే న్యూరల్ చెప్తాడు. అయితే ల్యాబ్లో తీసుకెళ్ళి ఏం చేస్తాడు? హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు ఒక దాంట్లో పోస్తాడు. ఏమొస్తుంది కలిపితే? ఏమొస్తుంది? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే. ఇంటర్మీడియట్ అప్లికేషన్లో లెవెల్ లేదా? చెప్పండి. నీరు వస్తుంది. అది అట్లాగే ఇక్కడ మనం కూడా ప్రాక్టికల్ ఉండాలి. థియరీ తర్వాత ప్రాక్టికల్ ఉండాలి. వినయం అనేది ఉంటే అన్నీ మనలో చేరతాయి. సరే, ఇన్ని చెప్పాక ఒక్క వాక్యం నాకు బాగా నచ్చింది. మనం ధ్యానం చేస్తాం, బాగా చేస్తాం, గంటలు చేస్తాం, పూజలు చేస్తాం, సంవత్సరాలు చేస్తాం, అనుభవాలు కూడా వస్తాయి. కానీ వినయము లేదు. వినయము లేని ధ్యానం ఏమి ధ్యానము? వినయము లేని ధ్యానం ఒట్టిపోయిన గోవు లాంటిది.